హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది నిన్నటి వ్లాగ్లో చూసాం కదా, మేము జాతరకు వచ్చేసినామని. ఇంకా ఇలా మా వాళ్ళు టెంట్ వేస్తున్నారు, ఇంకా ఒగ్గు కథ చెప్తున్నారు అక్కడ నైట్ టైంలో. ఇది మార్నింగ్ లేవగానే మేము మా ఊరు దగ్గరలోనే ఉంటుంది అన్నమాట జాతరకి. ఇంకా ఇంటికి వెళ్తునేటప్పుడు కంకవనం తీసుకొస్తున్నారు. ఇంకా మమ్మల్ని ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఆపితే అక్కడే ఆగి వీడియో తీశాను. కొంచెం దగ్గర నుండి తీస్తే బాగుండు అనిపించింది. ఇది థర్స్డే రోజు అనమాట. ఇంకా ఎందుకు వెళ్తున్నాము ఇంటికంటే ఖుషికి స్నానం చేయించడానికి అనేసి. అమ్మ అప్పటికే అంటూనే ఉంది, ఇంకా మేడారం వెళ్తే ఇలాగే చేస్తారా అనేసి. ఇంకా ఇల్లు దగ్గర ఉందనేసి వెళ్తున్నాం అంతే. వాటర్ చల్లగా ఉంటాయి కదా, జలుబు వేస్తుంది అనేసి మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తున్నాము. హాట్ వాటర్ పెట్టేసి స్నానం చేపిద్దామనేసి. ఇంకా మేము వచ్చేసరికి అమ్మ వాళ్ళు స్నానం చేసి వచ్చారు, గంగ స్నానం చేసి వచ్చారు. వచ్చేటప్పుడే కొన్ని ఎదిరించి మొక్కేసి ఇంకా చికెన్ తీసుకొని వచ్చింది అమ్మ, పిన్ని ఇద్దరు వెళ్ళేసి. ఇక్కడ జాతరలో పారా మోటార్ స్టార్ట్ అయింది. ఇంకా లక్ష్మీదేవర ఉంటారు కదా, వాళ్ళు ఇలా తిరుగుతున్నారు. మా చిన్నప్పుడు అయితే నైట్ అంతా అసలు ఈ సౌండ్ పెట్టుకొని నైట్ అంతా సౌండే వినిపించేది. మేము బుధవారం రోజు కూడా ఇక్కడే అంటే నైట్ నిద్ర ఇక్కడ తీసాం కదా, ఆ టైంలో అస్సలు ఆ సౌండ్స్ అయితే వినిపించలేదు. చిన్నప్పుడైతే నైట్ అంతా లక్ష్మీదేవి దగ్గర తిరుగుతూనే ఉండేవాళ్ళు జాతరలో. ఇంకా అన్నీ మారిపోతున్నాయి కదా. మేము బ్లూటూత్ తీసుకొచ్చాము ఇక్కడికి. పిల్లలు ఇంకా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేస్తున్నారు ఫుల్. ఇంకా మేము వచ్చాక మా పిన్ని వాళ్ళు అమ్మమ్మ తాతయ్యని కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా వచ్చాక అందరం కలిసి లంచ్ చేసేసాము. ఇక్కడ పారామోటర్తో పాటు పారాషూట్ కూడా రెడీ చేశారు. దీన్ని అయితే ఫస్ట్ టైం నేను చూడము, టీవీలో చూసాను కానీ లైవ్లో చూడలేదు. చాలా పెద్దగా ఉంది బెలూన్ అయితే, కాకపోతే కాసేపే ఉంది ఇదంతే. ఎవరైనా ఎక్కారో లేదో నాకే తెలీదు. ఇక్కడైతే మేము సమ్మక్క తల్లి వస్తుందంటే వెయిట్ చేస్తున్నాము చూడ్డానికి. మా ఊరు నుండే వస్తుంది, జనగాం నుండి తీసుకొస్తారు. ఇంకా దగ్గరలోనే ఉంది, అక్కడ కమాన్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్లోనే ఉన్నారనమాట. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము. పిల్లలు ఎవరు పడుకోలేదు ఇంకా ఆ టైంకి. ఇంకా మా హైడ్ని కూడా తీసుకొచ్చేసాము. ఫుల్ చలిగా ఉంది, కాకపోతే స్వెటర్ కూడా వేయలేదు, తీసుకొచ్చేసాము. ఇప్పుడు అమ్మవారు వస్తారు చూడండి ఒకసారి. మనం ఎప్పుడు మొత్తం మనం వెళ్తాం కదా దేవుడు మొత్తం. అమ్మవారిని తీసుకెళ్తుంటే అడిగింది ఖుషి మమ్మల్ని, మమ్మీ మనం ఎప్పుడు వెళ్తాము, మనం కూడా వెళ్దాం పదా అనేసి. ఇంకా అంతమందిలో మనం అంటే వెళ్తే ఎలా ఉంటుంది పిల్లల్ని తీసుకొని అనేసి మేము లేదు పడుకొని లేచిన తర్వాత వెళ్ళాలా అని చెప్తున్నా. అదే విషయము వాళ్ళ పప్పకి చెప్తుంది, మనం ఎప్పుడు వెళ్దామని అంటే పడుకొని లేచిన తర్వాత వెళ్ళాలనేసి. ఇంకా పడుకోకుండా చాలాసేపు వెయిట్ చేసింది పాపం. జస్ట్ అప్పుడే పడుకుంది. మా తమ్ముడు వెళ్ళి చూసి వస్తాను, తక్కువ మంది ఉంటే వెళ్దాంలే అనేసి చూడడానికని వెళ్ళి అప్పుడే వచ్చి చెప్పిండనమాట వెళ్దాము దర్శనానికి అనేసి. ఇంకా అంతలో పుష్ప పడుకుంది.
అమ్మమ్మ తాతయ్య రాలేదు, వాళ్ళకి కాళ్ళ నొప్పులు అనేసి. తాతయ్య ముందే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయింది, కానీ అమ్మమ్మ రాలేదు. ఇంకా ఖుషి రాలేదు. ఖుషిని తీసుకురావాలని చాలా అనిపించింది నాకైతే. నా మనసు అంతా అక్కడే ఉంది, అరే పాపను తీసుకొని రాకుండా దర్శనానికి వచ్చాను ఏంటి అనేసి. మళ్ళీ అడుగుతుంది, తనకు ఒక మెమరీ కదా, ఈ ఏజ్లో వెళ్ళాము జాతరకు అనేసి. మళ్ళీ 2 years తర్వాత వస్తారు కదా, అందుకే. కాకపోతే పడుకుంది పాపం, మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తే నైట్ పడుకోవడం కష్టం అనేసి తీసుకురాలేదు. మేము దర్శనం అయిపోయి అక్కడ కూర్చున్నాము కాసేపు. మా బాబాయ్ మళ్ళీ వెళ్ళారు, అంటే బొట్టు తీసుకొద్దాము గద్దెల మీద అనేసి. అమ్మమ్మ తాతయ్య రాలేదు కదా, బొట్టు పెడదామని మేము కూర్చున్నాం కదా. బ్యాక్ సైడ్ చూసారా, అవన్నీ అమ్మవారివి పెయింటింగ్ అనమాట, బాగా వేశారు. గద్దెలకు కూడా పెయింట్, అంటే చుట్టూ ఉన్న డ్రిల్స్ ఉంటాయి కదా వాటికి పెయింట్, అంత బాగుంది, కొత్తగా అనిపించింది. ఇక్కడ కూడా ఏమంటారు, పగిడిద్దరాజు గోవిందరాజ స్వామిది ఇటు సైడ్ ఉండేవి ఫస్ట్ గద్దెలు. ఇప్పుడు సేమ్ మేడారంలో ఎలా స్ట్రైట్గా ఉన్నాయో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అలాగే ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ కూడా మార్చేశారనమాట, బాగుంది. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. తర్వాత ఇది గురువారం రోజు కదా, ఇంకా శుక్రవారం మార్నింగ్ వెళ్ళిపోయాము ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత ఇది సాటర్డే రోజు అనమాట. ఖుషిని తీసుకురాలేదు కదా దర్శనానికి, కానీ మనసులో అదే ఉంది. ఇంకా సిద్ధు ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయిండు, బాబాయ్ వాళ్ళు కూడా వెళ్ళిపోయిండు డ్యూటీకి. ఇంకా మేమందరం అనుకున్నాము షాపింగ్ కూడా సరిగ్గా చేయలేదు కదా అనేసి. అంటే మా తమ్ముడితో షాపింగ్ చేశాను నేను, పిల్లలందరికీ కొనిచ్చినవాడు బొమ్మలు అవి. ఇంకా పిన్ని వాళ్ళు మేము అనుకున్నాము అసలు బయటకు వెళ్ళలేదు కదా, ఒకసారి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామనేసి అనుకున్నాము. నేనైతే ఖచ్చితంగా ఖుషిని తీసుకొని రావాలనుకున్నాను కదా ఇక్కడికి. ఇంకా వచ్చేసామన్నమాట. మాకు దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిపోయాక షాపింగ్ చేసాము, ఒక 2 hours షాపింగ్ చేసాము, చాలాసేపు తిరిగామన్నమాట, అన్నీ చూసాము. తర్వాత ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. మాతో పాటు మా బాబాయ్ వచ్చారు, పెద్ద బాబాయ్, మా తమ్ముడు బాబాయ్ ఇంటికి వచ్చేసారు, మేము ఆటోలో వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇలా అన్నీ బయట పెట్టేసి ఏమేమి కొనుక్కొచ్చుకున్నారో అవన్నీ ఇలా పెట్టేసుకొని చక్కగా ఆడుకుంటున్నారు. చూడండి మా హైడి పాప కూడా ఆడుతుంది, వీళ్ళతో జాయిన్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ టైం మా పిల్లలందరూ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. వీళ్ళైతే తీసుకొచ్చిన బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. మీరు మీ మేడారం ట్రిప్ కూడా ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.